ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాగలక్ష్మి భర్త ప్రకాష్ రావు గారి దగ్గర ఒక ఎద్దుండేది. పండగలప్పుడు ఎద్దుల పోటీలు జరిగేవి. ఆ పోటీల్లో వాళ్ల ఇంటి ఎద్దుని ఎవ్వరూ అదుపులో పెట్టలేక ఓడిపోయేవారు. దాని మెడలొంచిన సింగరాజపురం సింహం పిల్లి కర్ణేష్ సింహ. తర్వాత పైకెళ్ళత్తయా? సురేషు, నా భర్త వెళ్ళిన ఆ పైకే పోవాలనుంది. అమ్మా, పైకి అంటే పైకి పోవడం కాదు, తర్వాత ఏం జరిగిందని అర్థం. ఓ అదా, సరే సరే. అవును, ఎక్కడాగాను? మా పెద్దబావగారు ఆ ఎద్దుని ఓడించారు. ఆ వీరత్వాన్ని చూసి నాగేశ్వరి కర్ణేష్ సింహ మీద మనసు పారేసుకుంది. ఈ విషయం నాగేశ్వరి తన తండ్రి ప్రకాష్ రావు గారితో చెప్పగానే ఆయన కూడా మారు మాట్లాడకుండా ఒప్పుకున్నారు. కాని ఆ నాగలక్ష్మికి తన కూతుర్ని పిల్లివారింటికి ఇవ్వటం ఇష్టం లేదు. ఏ పిల్లివారంటే అంత చిన్న చూపా? నువ్వుండ్రా. మరిది గారు, ఎవరూ మధ్యలో మాట్లాడకండి. పిన్ని, మీరు చెప్పండి. ఎక్కడాపాను? నాగలక్ష్మికి పిల్లివారంటే ఇష్టం లేదు. పిల్లివారింటికి తన కూతుర్నివ్వకూడదని నాగలక్ష్మి చాలా ప్రయత్నాలు చేసింది. కాని దానికి ప్రకాష్ రావు గారు ఒప్పుకోలేదు. పిల్లివారింటికి సంబంధం కలుపుకోవాలనే పట్టుదలతో పెళ్లి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశారు. నేను మా ఆయన కూడా వెళ్ళాము. ఆయన పట్టు పంచ, పట్టు చొక్కా, భుజం మీద కండువా వేసుకుని హుందాగా నడిస్తే సూపర్ స్టార్ కృష్ణలాగా ఉండేవారు. అప్పుడు అందరూ పాల సత్యం అని పిలిచేవాళ్లు కాదు, విజయలక్ష్మి భర్త సత్యం అని పిలిచేవాళ్లు. అంత అందంగా ఉండేది మా జంట. హలో, మీ జంట గురించి ఆపి ఆ జంట గురించి చెప్పు, త్వరగా చెప్పు. నేను మీ మావయ్య ముందుండి ఆ పెళ్లి పనులన్నీ చేశాం. తాళి కట్టే అరగంట ముందు నాగేశ్వరి ఆమె తండ్రి ప్రకాష్ రావు రహస్యంగా ఏదో మాట్లాడుకున్నారు. అప్పుడు ఆయన నాగేశ్వరి మీద చాలా కోపడ్డారు. తర్వాత ఆయన కర్ణేష్ సింహాన్ని పిలిచి ఒంటరిగా ఏదో మాట్లాడుతూ ఉంటే కర్ణేష్ సింహ అలా చేయటం కుదరదని అంటూనే ఉన్నాడు. అంత పెద్ద ప్రకాష్ రావు గారు కర్ణేష్ సింహ కాళ్ల మీద పడి ఎందుకో బ్రతిమలాడారు. మల్లిక తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. కొంతసేపటికి పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకురమ్మన్నారు. మేము తీసుకురావడానికి వెళ్ళాం. కాని అప్పుడే తెలిసింది కర్ణేష్ సింహ కనిపించట్లేదు, ఎక్కడికో పారిపోయాడు అని. అందరూ నాలుగు వైపులా వెళ్లి ఎంత వెతికినా కనిపించలేదు. ఆ తర్వాత ఇంకేముంది, పెళ్లి ఆగిపోయింది. ఆ ప్రకాష్ రావు గారు కర్ణేష్ అన్న ఏం మాట్లాడుకున్నారు? అదే ఇంతవరకు ఎవ్వరికి అంతు చిక్కని రహస్యం. అసలు ఇంతకీ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో కాశీలో ఉన్న మా తాతకి తెలుసంటావా? లేదు, అసలు మీ తాతకు కూడా తెలీదు. పెళ్లి ఆగిపోయిందన్న అవమానంతో ప్రకాష్ రావు గారు తనకు తానే కాల్చుకుని చచ్చిపోయారని చెప్పారు.
ఊరంతా అదే నిజం అనుకున్నారు. అంటే అప్పుడే ఏదో జరిగింది. అసలు ఏం జరిగిందనేది నాగలక్ష్మికి మాత్రమే తెలుసు. నాకు తెలిసి దీనంతటికీ కారణం ఆ నాగలక్ష్మే. మీరిలా అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మీరందరూ ఇలా వచ్చి కూర్చోండి. నిన్నంటే డాక్టర్ తిరగొద్దు, కూర్చోవాలి లేదా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. మేం కూడా నీతో పాటు కూర్చుంటే తిన్నది అరిగేదెలా? అదలా ఉంచితే మా ఆయన చేత క్షమాపణలు చెప్పించుకున్నందుకు ఆ నాగేశ్వరిని తలుచుకుంటే నాకు కూర్చోబుద్ధి కావడం లేదు, నిద్ర కూడా పోబుద్ధి అవడం లేదు. ఎలాగైనా ఆ నాగేశ్వరికి రిటార్ట్ ఇవ్వాల్సిందే. అవును, బావగారిని అంత అవమానించిన ఆ తల్లి కూతుళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. చేద్దాం, అలాగే చేద్దాం. ఎప్పుడు? ఆవేశమంతా చల్లారిపోయిన తర్వాత? రక్తం మరిగిపోతుంది కోమలి. నాకైతే వాళ్ళిద్దరిని చంపేసి జైలుకెళ్ళినా పర్వాలేదనిపిస్తుంది. ఇలాంటి ఆవేశాలే వద్దు అంటున్నాను. అంటే ఏంటి కోమలి? ఆ తల్లి కూతుళ్ళు మా ఆయన్ని, ఈ పిల్లివారింటిని అవమానించిందంతా మర్చిపోమంటావా? లేదక్కా, బావగారి విషయంలో వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా మనం బదులివ్వాలి. ఇద్దాం. ఎలా? ఎప్పుడు? టైం విల్ కమ్. వాళ్ళు సవ్వేష్ బావగారు చేసిన పనిని అడ్డం పెట్టుకుని బావగారి చేత ఎలాగైతే క్షమాపణలు చెప్పించుకున్నారో అలాగే మనం కూడా తెలివిగా దీన్ని డీల్ చేయాలి. చాలమ్మా. ఏంటి అందరు అలా చూస్తున్నారు? అమ్మ కోమలి, ముందు బయలుదేరు. మీ నాన్న చెప్తుంది నీకేనే వినిపించిందా? ఏంటమ్మా, వచ్చి రావడంతోనే నన్ను బయలుదేరు అంటున్నారు? అది రాత్రిపూట. చూడమ్మా, ఇంకా రాత్రి పొగలు, మంచి రోజులు, వారాలు, వజ్యాలు, ముహూర్తాలు ఇట్లాంటివేం వద్దు. నువ్వు వెంటనే ముందు బయలుదేరు. బయలుదేరమ్మా. ఏంటి మావయ్య, మళ్ళీ పాత పాటే మొదలు పెట్టారా? కోమలి డెలివరీ పిల్లివారింట్లోనే జరుగుతుందని ఎన్నోసార్లు చెప్పాం కదా. మేం మాత్రమే కాదు, కోమలి కూడా అదే మాట చెప్తుంది కదా. మళ్ళీ ఇలా హఠాత్తుగా వచ్చి కోమలిని తీసుకువెళ్ళిపోతానంటే దీని అర్థం ఏంటి? కోమలి ఆనందంగా సంతోషంగా ఉండాలి. కోమలి మనసు ప్రశాంతంగా ఉంటేనే డెలివరీ సక్రమంగా అవుతుందని డాక్టర్లు ఆ రోజే చెప్పారు. అందుకే ఆ రోజే మా ఇంటికి తీసుకెళ్తామని చెప్పాం. కానీ మా మాట మీరు వినలేదు, కోమలి వినలేదు. మిమ్మల్ని చూడగానే బావగారు మన ఇంటికి వెళదామని మీతో పాటు పిల్లివారింటికి వచ్చేసింది. ఇప్పుడేం జరిగింది? కోమలి బానే ఉందిగా.